వాళ్ళందరూ ట్రైన్లో ఎక్కిన తర్వాత మేడం ప్రతి క్షేత్రంలో నేను ఎలాగ ముందు చెప్పాను మా అడ్వాన్స్ టీం వాళ్ళు అక్కడ వెహికల్స్తో రెడీగా ఉంటారండి. సో అక్కడ క్షేత్రం దగ్గర అండ్ మనకి పికప్ పాయింట్ దగ్గర కూడా రెడీగా ఉంటారు. ఎస్, మా అడ్వాన్స్ టీం అనేది క్షేత్రం దగ్గర ఎక్కడైతే రైల్వే స్టేషన్లో దిగక ముందు మా టీం వాళ్ళు రెడీగా ఉంటారు బస్సెస్తో ఆటోస్తో. ఎక్కడైతే ఆటో సౌకర్యం ఉందో అక్కడ ఆటో, ఎక్కడైతే బస్ సౌకర్యం ఉందో అక్కడ. ఇప్పుడు కాశీ క్షేత్రంలో ఉందండి, నైమిషారణ్య క్షేత్రంలో అక్కడ బస్సులు దొరకవండి. బస్సులు బై లైన్స్లో కూడా పోదు. అక్కడికక్కడ ఆటోలు, చిన్న వెహికల్స్ సో మీరే ప్రొవైడ్ చేస్తారు? అది మేమే ప్రొవైడ్ చేస్తాం. సో అంటే మీరే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆన్ బోర్డ్ డాక్టర్ ఉంటారు అండ్ పికప్ పాయింట్ దగ్గర వీళ్ళందరూ ఉంటారు. బట్ వీళ్ళందరికీ అంటే క్షేత్రం గురించి తెలుసుకునే ముందు చాలామంది డౌట్ ఇది ఎంత అవుతుంది అని చెప్పేసి, అందుకని వీటి గురించి తెలుసుకుంటున్నా. ఎంత అంటే ఒక కాస్ట్ ఒక ఇప్పుడు ఇద్దరు పేర్స్ దంపతులు వెళ్ళాలి, లేదు అంటే ఒకళ్ళే వెళ్తున్నారు అక్కడ నుంచి అని అంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు నార్మల్గా నేను ఛార్జెస్ కూడా చెప్తాను మేడం. చెప్పండి. దీంట్లో ఎందుకంటే అందరికి తెలియాలి ఇది. స్లీపర్ క్లాస్లో అరౌండ్ 47,000 మేడం. 3 టైర్ ఏసీలో 53,500 మేడం. సెకండ్ ఏసీలో 57,500. ఫస్ట్ ఏసీ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, 63,000 ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నారే ఎట్లా ఇది క్యాల్కులేట్ చేస్తారండి? ఒక జతగా ఒక జంట కాశీకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళంతా వాళ్ళు వెళ్తే మినిమం 10-15 వేల రూపాయలు అవుతుందండి. అవును, మినిమం ఏంటండి ఇప్పుడున్న దాంట్లో బడ్జెట్లో మనకి ఎక్కువనే అవుతుంది. అంటే సరిగ్గా తెలియకుండా వెళ్తారు కదా, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒకవేళ తెలిసినా సరే కొంచెం మంచిగా వెళ్ళాలనుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ స్టే చేయడానికి ఇష్టపడదు. అండ్ మళ్ళీ ఇంకో స్టే అంటే గుర్తొచ్చింది, అక్కడ స్టేయింగ్ ఎలా ఉంటుంది వీళ్ళకి? ప్రతి క్షేత్రంలో ఎక్కడైతే నైట్ అవుట్ ఉంటుందో ఇద్దరిద్దరికి రూమ్స్ ఇస్తామండి. ఓకే, నైస్. ఇద్దరిద్దరికి రూమ్స్ అంతా ట్విన్ షేరింగ్లో. ఎస్, ట్విన్ షేరింగ్. ఒక దగ్గర 5-6 హోటల్స్ ఉంటాయండి. ఓకే, మా టీం మొత్తం 5-6 హోటల్లో మా ఎస్కాట్స్ అందరు అడ్వాన్స్గా రెడీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడిదక్కడ కీస్ అంతా రెడీగా పెట్టుకుని, ఇట్స్ ఎ నెట్వర్క్ అండి. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఎ కంప్లీట్ నెట్వర్క్. మాది ఒక సంస్థ అది. అసలు నార్మల్ లేదు మీ సంస్థ, ఎందుకంటే చాలా మందికి యూస్ఫుల్ అయిద్దండి.